హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ప్రస్తుతం దేశంలో తమిళనాడు ఎన్నికల గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. తమిళనాడులో వచ్చే సంవత్సరం 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో కొత్తగా స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టాడు. విజయ్కి అవకాశాలు ఎన్నున్నాయి? అంతేకాకుండా ప్రస్తుత డిఎంకే పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందా? బీజేపీ సౌత్ రాష్ట్రాల్లోని ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తమిళనాడుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న తమిళ మురుగన్ మహాసభలకు పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆయన వెళ్ళొచ్చిన వెంటనే తమిళనాడు రాజకీయాలకు ఒక కాక పుట్టించేశాడు. తమిళనాడు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అందులో కొంతమంది ప్రస్తుత మంత్రులు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే తమిళనాడుకు వచ్చి పార్టీ పెట్టు, ఇక్కడి నుంచి పోటీ చేయనే సవాలు విసురుతున్నారు. ఇలాంటి సందర్భంలో తమిళనాడులో ఏ పార్టీకి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి? మొన్ననే విజయ్ పార్టీ టీవీకే సంబంధించిన ఇంటర్నల్ సర్వేలో తేలింది ఏంటి? అలాగే ఇప్పుడు బీజేపీతో అలయన్స్లోకి వచ్చే పార్టీలు ఏంటి? అలాగే ప్రస్తుత డిఎంకే అధికారంలో ఉంది, ఈ పార్టీతో కలిసి వెళ్ళే పార్టీలు ఏంటి? పూర్తి విశ్లేషణ మీకోసం. అయితే తమిళనాడులో ఉన్నటువంటి ప్రస్తుత పార్టీల గురించి ఎన్ని ఉన్నాయి ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. అందులో ఒకటి డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కళగం, ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈ పార్టీ 1972లో రిజిస్టర్ అయింది. ఈ పార్టీ సిద్ధాంతకర్త సిఎన్ అన్నాదురై, ఆ తర్వాత ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కరుణానిధి గారు. ఈ పార్టీకి తెలుగు మూలాలు ఉన్నాయని తమిళనాడులో మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే కరుణానిధి గారు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన పూర్వీకులందరూ ప్రకాశం జిల్లా నుంచి తమిళనాడుకు వెళ్ళారు. వాస్తవానికి కరుణానిధి అసలు పేరు దక్షిణమూర్తి, కానీ తమిళనాడుకు వెళ్ళిన తర్వాత కరుణానిధిగా మార్చుకొని సినిమాల్లో స్క్రిప్ట్ రైటర్గా, పాటల రచయితగా పనిచేశారు. ఎంజీఆర్తో స్నేహం ఉంది. ఎంజీఆర్ గారు, అలాగే కరుణానిధి, అలాగే సిఎన్ అన్నాదురై కలిసి అప్పుడు అన్నా డిఎంకే పార్టీ స్థాపించారు. ఆ తర్వాత విభేదాలు వచ్చి కరుణానిధి గారు సొంతంగా డిఎంకే పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పార్టీ అధికారంలో ఉంది. మామూలుగా దేశంలో ఉన్న ఏ పార్టీకైనా 0 నుంచి ఓటింగ్ శాతం స్టార్ట్ అవుతుంది. కానీ ఈ డిఎంకే పార్టీకి 15% నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే వీళ్ళు క్రిస్టియన్ ఓట్లను పూర్తి స్థాయిలో రాబట్టుకుంటారు కాబట్టి వీళ్ళకు 15% ఓట్లు అనేది ఖచ్చితంగా పడతాయి. ఆ తర్వాత ఇంకెంత వస్తాయి అనేది సెకండరీ. అలాగే వీళ్ళు తమిళనాడులో కనీసం 175 స్థానాల్లో పోటీ చేస్తారు. ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్న 175 స్థానాలకు తక్కువగా పోటీ చేయరు. తమిళనాడులో మరొక ప్రధాన పార్టీ విసికే, విడుదలై సిరుత్తు కచ్చి. దీని అధ్యక్షుడు తిరుమ వలవై, ప్రస్తుతం అతను ఎంపీగా ఉన్నాడు. పోయిన ఎన్నికల్లో డిఎంకే పార్టీతో అలయన్స్లో ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా వీళ్లకు 6 నుంచి 8% ఓటింగ్ ఉంది. ముఖ్యంగా వీళ్ళు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లపైనే ఆధారపడి ఉంటారు. ఇక తమిళనాడులోని మరో పార్టీ ఎంఎన్ఎం, మక్కల్ నీది మయ్యం. కమల్ హాసన్ ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈ పార్టీ పెట్టిన ఉద్దేశమే డిఎంకేకు అగెనిస్ట్గా. కానీ విచిత్రం ఏంటంటే కమల్ హాసన్ ప్రస్తుతం డిఎంకే పంచన చేరాడు. డిఎంకే ద్వారా రాజ్యసభ సభ్యుడు కాబోతున్నాడు. అయితే ఈ పార్టీకి ఓటింగ్ శాతం 1-2% మాత్రమే. అట్లాగే ఈ పార్టీ టార్గెట్ ఎవరంటే కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రమే. కానీ కమల్ హాసన్ భావజాలం తమిళనాడు ప్రజలకు ఎక్కలేదు. అందుకే తమిళనాడులో 2 సార్లు పోటీ చేసినా కూడా కమల్ హాసన్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఎంకేతో కలిసి అలయన్స్లో ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇక ప్రతి రాష్ట్రంలో ఉండే 2 కామన్గా కనిపించే పార్టీలు సిపిఐ, సిపిఎం తమిళనాడులో కూడా ఉన్నాయి. కానీ వీటి ప్రభావం చాలా చాలా తక్కువ. వీళ్లకు ఓటింగ్ పర్సెంట్ 0.5-1% కూడా ఉండడం చాలా చాలా కష్టం. ఎప్పుడు కానీ అలయన్స్ లేకుండా ఈ పార్టీలు వెళ్ళలేవు. అందుకే ఈసారి కూడా డిఎంకేతో అలయన్స్లో పెట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వామపక్ష భావజాలాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది. అందుకే ఈ పార్టీలను నామమాత్ర పార్టీలంటూ తమిళనాడులో సెటైర్లు కూడా వేస్తూ ఉంటారు. అందుకే ఈ పార్టీల ప్రభావం అయితే లేదు. ఈ పార్టీకి ఓటింగ్ శాతం కూడా చాలా చాలా తక్కువ. కేవలం 5 లేదా 6 స్థానాల్లో మాత్రమే ఈ 2 పార్టీలు పోటీ చేస్తాయి.
ఇక తమిళనాడులో మరో పార్టీ కాంగ్రెస్. ఈ పార్టీ ప్రస్తుతం డిఎంకేతో అలయన్స్లో ఉంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా డిఎంకేతోనే ఈ పార్టీ కలిసి పోటీ చేయబోతుంది. ఈ పార్టీ 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేయబోతుంది. అంతేకాకుండా ఈ పార్టీకి కన్సిస్టెన్సీగా 10% ఓట్లు ఉన్నాయి. అలాగే వీళ్ళ టార్గెట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. అలాగే కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమే. బీజేపీని తమిళనాడులో నిలబడకుండా, తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ డిఎంకేకు ఎంత సహాయం అందించాలో అంత అందించుకుంటూ వస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇక తమిళనాడులో మరో పెద్ద పార్టీ, చాలాసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం. ఈ అన్నా డిఎంకే పార్టీకి కూడా సిద్ధాంతకర్త సిఎన్ అన్నాదొరై. ఈ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంజి రామచంద్రన్. తమిళనాడులో ఒక సూపర్ స్టార్ ఒక టైంలో, కేరళకు సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన కాలం చెల్లిన తర్వాత ఈ పార్టీ పగ్గాలు జయలలిత తీసుకున్నారు. ఎన్నోసార్లు జయలలిత గారు అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె పోయిన తర్వాత ఇప్పుడు పళనిస్వామి ఈ పార్టీకి సంబంధించిన పూర్తి పగ్గాలు చేపట్టారు. అలాగే తమిళనాడులో కన్సిస్టెన్సీగా ఓటింగ్ శాతం ఉన్నటువంటి చాలా బలమైన పార్టీ. అంతేకాకుండా మాస్ ఓటింగ్ విపరీతంగా ఉంటుంది. అలాగే మహిళలు పూర్తి స్థాయిలో ఈ పార్టీకి ఓట్లేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈసారి బీజేపీతో అలయన్స్లో వెళ్ళబోతుంది ఈ పార్టీ. ఇక ఈ పార్టీ ప్రధాన శత్రువు డిఎంకే. డిఎంకే అన్నా డిఎంకే మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందనే సామెత ఇక్కడ తమిళనాడులో నిజంగా వర్తిస్తుంది. ఈ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్యన అస్సలు పడదు. తమిళనాడులో పూర్తి స్థాయిలో ఒక చక్రం తిప్పినటువంటి అన్నా డిఎంకే జయలలిత గారు పోయిన తర్వాత పార్టీ కాస్త వీక్ అయింది. ఇప్పుడు బీజేపీ సహాయంతో మళ్ళీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ పార్టీకి ఈసారి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. తమిళనాడులో అన్నా డిఎంకే దాదాపు 190 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో. అలాగే పోయిన ఎన్నికల్లో 21% ఓట్లు అయితే వచ్చాయి. ఇక తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయగల మరో పార్టీ పిఎంకే, పట్టాలి మక్కల్ కచ్చి, అంటే శ్రమజీవుల పార్టీ అని అర్థం. ఈ పార్టీ అధ్యక్షులు రామ్దాస్, ఆయనను ముద్దుగా డాక్టర్ అయ్యా అని పిలుస్తారు. ఈయనది 1 year కమ్యూనిటీ, అంటే అగ్ని కులక్షేత్రుల కమ్యూనిటీ. అయితే ఈయన కొడుకు అన్బుమణి మాజీ కేంద్ర మంత్రి. మీ అందరికి గుర్తే ఉంటుంది, సినిమా థియేటర్లో మనం మొదటగా గుట్కా అలాగే పాన్ సిగరెట్ లాంటివి దానికి సంబంధించిన యాడ్స్ వేయాలి అని చెప్పి పార్లమెంట్లో దానిపై గట్టిగా మాట్లాడి అది తీసుకొచ్చేలా చేసిన వ్యక్తి అన్బుమణి. ఇప్పుడు ఈ తండ్రి కొడుకులకు మధ్యన పడట్లేదు. అయితే వీళ్లకు ఓటింగ్ శాతం 5 నుంచి 6% ఉంటుంది ఈ పార్టీకి, పిఎంకే పార్టీకి. అట్లాగే వీళ్ళ టార్గెట్ అగ్ని కులక్షేత్రులు. అట్లాగే ఈ పార్టీ ఇప్పుడు అన్నా డిఎంకే బీజేపీ అలయన్స్లో వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ పిఎంకే పార్టీ వచ్చే ఎన్నికల్లో దాదాపు 20 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక తమిళనాడులో మరో పార్టీ డిఎండికే, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం. ఈ పార్టీ అధ్యక్షుడు హీరో విజయకాంత్. ప్రస్తుతం ఆయన చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు 2 సార్లు పోటీ చేసిన, మొదటిసారి దారుణ ఓటమి, ఆ తర్వాత ఆయన మాత్రమే గెలిచాడు. ఇక ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్టీని ఆయన భార్య నడిపిస్తూ ఉన్నారు. ఈ పార్టీ రేపు వచ్చే ఎన్నికల్లో అన్నా డిఎంకే బీజేపీ అలయన్స్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఆ పార్టీతో కూడా చర్చలు కూడా జరిగాయి. ఒక 5 నుంచి 10 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ బీజేపీ తమిళనాడులో ఎప్పటి నుంచో పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీ అధ్యక్షులు నయనార్ నాగేంద్ర. ఆయనకు మంచి పేరుంది, మంచి పొలిటీషియన్ అనే పేరుంది. విమర్శలు కూడా చాలా సున్నితంగా చేస్తారు, కాంట్రవర్సీలకు చాలా దూరం. అట్లాగే ప్రస్తుతం తమిళనాడులో ఈ పార్టీకి ప్రధాన అస్త్రం అన్నమలై ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్. అట్లాగే వచ్చే ఎన్నికల్లో అన్నా డిఎంకే అలాగే ఇతర కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని తమిళనాడులో జెండా పాతాలనే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బీజేపీకి 11%కు పైగానే ఓట్ బ్యాంక్ ఉంది. అట్లాగే వీళ్ళ టార్గెట్ హిందువులు. ఇక తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయగల మరో ముఖ్య పార్టీ ఎన్టీకే, నాన్ తమిళ్ కచ్చి. తమిళుల ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ ఇది. ఈ పార్టీ అధ్యక్షులు సీమాన్. అట్లాగే వీళ్ళు ఉద్దేశం ఏంటంటే తమిళనాడులో
తమిళనాడుకు సంబంధించిన మూలాలున్న వ్యక్తే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే డిఎంకే వీళ్ళు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మూలాలున్న వ్యక్తులు తెలుగు వాళ్ళు. అట్లాగే ఎంజి రామచంద్రన్ అన్నా డిఎంకే పార్టీ పెట్టిన వ్యక్తి, ఆయన కేరళకు సంబంధించిన వ్యక్తి. ఇలా బయట ప్రాంతాల నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాలను చక్రం తిప్పాలనుకునే వాళ్ళకు పోటీగా తయారైన పార్టీయే ఈ ఎన్టీకే, నాన్ తమిళ్ కచ్చి పార్టీ. ఈ పార్టీకి 11% ఓట్ బ్యాంక్ ఉంది. చాలా ఆశ్చర్యకరంగా 11% ఓట్ బ్యాంక్ ఉంది. అట్లాగే ఈ పార్టీకి కంప్లీట్గా యూత్ పెద్ద మొత్తంలో ఓట్లేస్తారు. అంటే తమిళ భావజాలాలు ఉన్న వ్యక్తులు, తమిళనాడు మాది అనుకునే వ్యక్తులందరూ ఈ పార్టీకి పట్టం కడుతూ ఉంటారు, ఓట్లేస్తూ ఉంటారు. ఇక ఈ పార్టీ ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకోదు, సింగిల్గా వెళ్ళాలనే ఆలోచనతోనే ముందుకెళ్తుంది. ఈ పార్టీ కూడా తమిళనాడు రాజకీయాల్ని చాలా ప్రభావితం చేయగల పార్టీ, ముఖ్యంగా ఓట్లను పూర్తి స్థాయిలో చీల్చే పార్టీ అని పేరుంది అక్కడ. ఇక ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్న పార్టీ పేరు టీవీకే. తమిళ సూపర్ స్టార్ విజయ్ పెట్టిన పార్టీ టీవీకే, అంటే తమిళగా వెట్రిగా కలగం అనే పార్టీ. ఈ పార్టీ ఇప్పుడు మొదటిసారి 2026 ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. అయితే విజయ్ కమ్యూనిటీ విషయానికి వస్తే ముదయార్ కమ్యూనిటీ, అయితే ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆ తర్వాత జోసెఫ్ విజయ్గా పేరు మార్చుకున్నారు. ఈయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు, మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా 2 సినిమాలు తీశారు. ఇక విజయ్ పార్టీ టార్గెట్ ఫ్యాన్స్, అట్లాగే క్రిస్టియన్ కమ్యూనిటీ. అదేవిధంగా విజయ్ పార్టీకి ప్రస్తుతం అయితే ఓటింగ్ పర్సెంట్ తెలియదు, కానీ వీళ్ళ ఇంటర్నల్ సర్వేలో 21% ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే వీళ్ళు సింగిల్గా పోటీ చేస్తే దాదాపు 90 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వీళ్ళ ఇంటర్నల్ సర్వేలో మాత్రం తేలింది. బయట సర్వే సంస్థలు మాత్రం ఇప్పటివరకు అయితే విజయ్కి 1 నుంచి 4 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని బయట సర్వేలు చెప్తున్నా. ఇంటర్నల్ సర్వేలు మాత్రం 90 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే విజయ్ పార్టీ పెట్టిన ఉద్దేశం డిఎంకేకు అగెనెస్ట్గా. అయితే విజయ్ తమిళనాడులో ఉన్నటువంటి మరో ప్రధాన పార్టీ అయినటువంటి అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ట్రై చేశారు. వాళ్ళతో చర్చలు కూడా జరిగాయి. దాదాపు 50% సీట్లు, అంటే మీరు ఉన్న సీట్లలో మీకు 50 మాకు 50% సీట్లు పంచుకొని పోటీ చేద్దాం. అదేవిధంగా రేపు గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు, మొదటి 2.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉండాలి, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. అవి నచ్చక అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో అలయన్స్లోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం విజయ్ పరిస్థితి డైలామాలో ఉంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే డిఎంకేను పూర్తి స్థాయిలో విమర్శించట్లేదు, అలాగే అన్నా డిఎంకేను విమర్శించట్లేదు. అదేవిధంగా చూస్తే బీజేపీని కూడా పూర్తి స్థాయిలో విమర్శించకుండా చాలా కన్ఫ్యూజన్లో ప్రస్తుతం విజయ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అయితే విజయ్ పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మనకెట్లయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతున్నప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడారో, ప్రస్తుతం విజయ్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చోటా మోటా నటులు, అలాగే కొంతమంది ఫేడౌట్ అయినటువంటి దర్శక నిర్మాతలు కూడా విజయ్ని టార్గెట్ చేసుకొని చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా టీవీకే అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి చేసిన కామెంట్, ఒక మంత్రి చేసిన కామెంట్, టీవీకే అంటే త్రిష, విజయ్, కీర్తి సురేష్ అనే విధంగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకొచ్చి భార్యకు విడాకులు ఇచ్చాడు. అంతేకాకుండా త్రిషతో ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. అదేవిధంగా విజయ్ని రాజకీయాల్లోంచి బయటకు పంపాలనే ఒక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకైతే విజయ్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. విజయ్ కూడా ఎక్కడ కూడా నోరు విప్పకుండా చాలా సైలెంట్గా తన పని అయితే చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతానికైతే విజయ్ చాలా డైలామాలో ఉన్నాడు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో సీట్లు గెలవడం కష్టం అనేది ఇతర రాజకీయ సర్వే ఏజెన్సీలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక విజయ్కి కుడి భుజం లాంటి వ్యక్తి ఆదవ్ అర్జున్ రెడ్డి ప్రస్తుతం పార్టీకి ఫండింగ్ చేస్తుంది అతనే. ఇతను లాటరీ మార్టిన్కు అల్లుడు, బిగ్ షాట్. అంతేకాకుండా గతంలో ఈయన వీసీకే పార్టీలో ఉన్నాడు. అప్పుడు డిఎంకేతో పొత్తులో ఉన్న టైంలో వీసీకే నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాడు, కుదరలేదు. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన వెంటనే ఈ విజయ్ పార్టీలోకి వచ్చాడు. ప్రస్తుతం స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఆ పనులు చూసుకుంటున్నాడు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్కు అత్యంత సన్నిహితుడు. ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చింది ఇతనే. ఇప్పుడు ఈ టీవీకే విజయ్ పార్టీకి పూర్తి స్థాయిలో ఫండింగ్ చేస్తుంది ఈ ఆదవ్ అర్జున్ రెడ్డి. అయితే ఈ ఆదవ్ అర్జున్ రెడ్డి పైన కూడా డిఎంకే
ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ ఇతన్ని టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉంది. ఇవి తమిళనాడుకు సంబంధించిన పార్టీలు, వాటికి సంబంధించిన మూలాలు, వాటికి సంబంధించిన ఓట్ షేరింగ్. అదేవిధంగా ఆ పార్టీలు రేపు ఫ్యూచర్లో ఎవరితో అలయన్స్లో వెళ్ళబోతున్నారని మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇక ఫైనల్గా తమిళనాడులో అధికారంలోకి వచ్చే పార్టీ ఏంటి, అక్కడ పూర్తి స్థాయిలో వినబడుతుంది ఏంటి అనేది నాకున్న సమాచారం, నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీకి అక్కడ ఎదురుగాలి అయితే వీస్తుంది. పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనబడుతుంది. ముఖ్యంగా తమిళనాడులో ఒక పార్టీకి అవకాశం ఇస్తే మరోసారి వచ్చే ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం ఇవ్వడం అక్కడ ఆనవాయితీగా మారింది. ఎందుకంటే అన్నా డిఎంకే అధికారంలో ఉన్న తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్ళీ డిఎంకే గెలవడం, ఆ తర్వాత అన్నా డిఎంకే రావడం, ఒక్కసారి మాత్రమే 2 సార్లు అన్నా డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ప్రతిసారి అక్కడ అధికారాలు చేంజ్ అవ్వడం మనం కామన్గా చూస్తున్నాం. ఇక ఈసారి కూడా డిఎంకే పార్టీకి వ్యతిరేక గాలి వీస్తుంది. చాలా వరకు నెగిటివ్గా కనబడుతుంది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు ముఖ్యమంత్రి స్టాలిన్ పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకంటే మీడియా సమావేశానికి రాకపోవడం, అదేవిధంగా జనాల్లోకి వెళ్లకుండా, అంటే ఆయన ఆరోగ్య రీత్యా జనాల్లోకి వెళ్ళలేకపోతున్నాడు. అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా అందులో గోల్డ్ హామీ, ఏదైతే గోల్డ్ రుణమాఫీ అని చెప్పారు, ఎవరైనా గోల్డ్ను గనక బ్యాంకులలో పెట్టుకుంటే వాటికి ఆ రుణాలకు మేము మాఫీ ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం అనేది తీవ్ర స్థాయిలో దానిపైన వ్యతిరేకత కనబడుతుంది. అంతేకాకుండా పింఛన్ల విషయంలో కూడా పెద్ద స్థాయిలో వ్యతిరేకత కనబడుతుంది. ఇక అదే విధంగా యూత్లో ముఖ్యంగా ఎందుకు వ్యతిరేకత కనబడుతుంది అని చూస్తే, వీళ్ళకు యువతకి ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అవుతుంది ల్యాప్టాప్లు విద్యార్థులకు ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో యువతలో ఈ పార్టీ పైన వ్యతిరేకత కనబడుతుంది. డిఎంకేకి మరో నెగిటివ్ కోణం ఉదయనిధి స్టాలిన్. తండ్రి కొడుకును ప్రమోట్ చేస్తుండడం చాలామందికి నచ్చట్లేదు. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్కి సంబంధించిన అనుచరులు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భూ కబ్జాలు ఎక్కువగా చేస్తుండడం అనేది కూడా ఇక్కడ ఈ పార్టీకి డిఎంకేకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అన్నా డిఎంకే, బీజేపీ అలాగే మరికొన్ని పార్టీలు కలిసి అలయన్స్లో వెళ్తుండడం డిఎంకేకు పెద్ద మైనస్గా మారింది అనేది ప్రస్తుతం వినబడుతున్న మాట. ఇక అధికార పార్టీ అయినటువంటి డిఎంకే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది క్రిస్టియన్ ఓట్లతో. ఇప్పుడు ఆ క్రిస్టియన్ ఓట్లని టీవీకే పార్టీ, విజయ్ పెట్టినటువంటి టీవీకే పార్టీ ఆ క్రిస్టియన్ ఓట్లను చీల్చుతుండడం ఈ పార్టీకి పెద్ద మైనస్గా కనబడుతుంది అనేది ఇక్కడ వినబడుతున్న మాట. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఏ పార్టీకైనా 0 నుంచి ఓటింగ్ % కనబడుతుంది. కానీ ఈ పార్టీకి స్టార్ట్ అవ్వడమే 15% ఓట్లతో స్టార్ట్ అవుతుంది. అంటే ఆ 15% ఓట్లనే ఇప్పుడు విజయ్ చీల్చబోతున్నాడు. కాబట్టి ఇక్కడ డిఎంకేకి పెద్ద ఎదురు దెబ్బ తలగడం ఖాయం అనేది విశ్లేషకులు చెప్తున్న మాట. ఇక అన్నా డిఎంకే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అన్నా డిఎంకే కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా అక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి ఛానల్స్ కానీ అలాగే సర్వేలు కానీ ముఖ్యంగా తమిళనాడు ప్రజల్లో బలంగా వినబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ఒక్కసారి అధికారంలోకి ఒక పార్టీ వచ్చిందంటే నెక్స్ట్ టైం మరో పార్టీకి అధికారం ఇస్తారు తమిళ ప్రజలు. ఆ విధంగా చూసినా కూడా అన్నా డిఎంకేకు ఈసారి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీతో అలయన్స్ అనేది బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పిఎంకే పార్టీ కూడా ఇప్పుడు ఈ అలయన్స్లోకి వస్తుంది. అలాగే డిఎండికే పార్టీ కూడా ఈ అలయన్స్లోకి వస్తుంది. అదేవిధంగా మరికొన్ని తమిళనాడులో కమ్యూనిటీ ఓట్లను బలంగా రాబట్టుకునే పార్టీలు కూడా ఈసారి అన్నా డిఎంకేతో ఈ కూటమిలోకి రాబోతున్నాయి. అందువల్ల అన్నా డిఎంకేకు కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూస్తే తెలుగు మూలాలు ఉన్నటువంటి ఓటర్లు దాదాపు 1.5 కోట్ల మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అందుకే తెలుగు ఓటర్లను టార్గెట్ చేసుకొని తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ని ఎంటర్ చేయబోతున్నారు బీజేపీ. అందుకే మొన్న మురుగన్ భక్తుల మహాసభ ఏర్పాటు చేస్తే ఎన్ని లక్షల మంది జనాలు వచ్చారో మీకు అందరికీ చూసే ఉంటారు ఆ విజువల్స్. అలా కాకుండా ఇప్పుడు బీజేపీ కంప్లీట్గా హిందూ ఓట్లను టార్గెట్ చేస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని ఎంటర్ చేస్తే తెలుగు కమ్యూనిటీకి సంబంధించి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులు దాదాపు 1.5 కోట్లలో దాదాపు ఎటు చూసినా కూడా ఒక 60 to 70% మన ఓట్లను రాబట్టగలిగితే ఈసారి బీజేపీ అన్నా డిఎంకే కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనబడుతుంది.
తమిళనాడులో. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఎంటర్ చేయడం వల్ల అక్కడ విజయ్కున్న ఏదైతే క్రేజ్ ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడులో ఎక్కువగా తిప్పుతున్నారు. ముఖ్యంగా తమిళ ప్రజలకు పవన్ కళ్యాణ్ దగ్గర అయ్యేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ తమిళనాడులో సక్సెస్ అవుతున్నాడు. ఎందుకంటే తమిళ ప్రజలకు తమ భాష మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. అది పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి తమిళంలో మాట్లాడడం వల్ల తమిళ ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు అనేది బీజేపీకి ఇంటర్నల్ సర్వే ద్వారా తెలిసిన విషయం. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికలకు వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువసార్లు తమిళనాడులో ఉండేలా ప్రయత్నం చేయాలనే ప్లాన్లో భాగంగానే అక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఎక్కువ రోజులు ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది. అందుకే మొన్న చూస్తే తమిళనాడులో జరిగినటువంటి ఏదైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళారు. అదేవిధంగా తమిళనాడులోని గుళ్ళు గోపురాలు అంటే అక్కడ ఉన్న దాదాపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ అన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మొన్ననే ఈ మురుగన్ భక్తుల సమ్మేళనానికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం ద్వారా పూర్తి స్థాయిలో అక్కడ ఒక క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా హిందూ ఓట్లను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అనే ఒక పాయింట్ తీసుకున్నారో దానికి జనాలు కూడా అట్రాక్ట్ అవుతుండడం బీజేపీ ఇదంతా గమనించే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఒక స్టార్ క్యాంపెయినర్గా అక్కడ పెట్టబోతుంది. టోటల్గా చూస్తే తమిళనాడు రాజకీయాలు నేను చెప్పిన అన్ని పార్టీలు వాటికి సంబంధించిన స్థితిగతులు, అదేవిధంగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి నెగిటివిటీ, అలాగే ఇప్పుడు రేపు బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ తమిళనాట రాజకీయాలకు సంబంధించిన నాకున్న పూర్తి సమాచారం విశ్లేషణ మీకు అందించాను. ఈ వీడియోపై మీ కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.